సార్ అయితే మెచ్యూరిటీకి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ నేను. అసలు మెచ్యూరిటీ అంటే ఏంటి? మెచ్యూరిటీ దేని వల్ల వస్తుంది? అంటే వయసు వల్ల వస్తుందని కొంతమంది అంటారు, ఇంకొంతమంది పరిస్థితుల ప్రభావం వల్ల వస్తుందని ఇంకొంతమంది అంటారు. అసలు ఇంకొంతమంది ఏంటంటే ఎదుటి వాళ్ళు మనకి చెప్పడం వల్ల వస్తుంది అని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవి వినడం వల్ల వస్తుందని ఇంకొంతమంది అంటారు. వీటిల్లో ఏది నిజం అంటారు? మెచ్యూరిటీ అంటే ఏంటంటే అర్థం చేసుకునే గుణం. సింపుల్. నేను 20 ఏళ్ల కిందట ఒక ఆఫీస్లో పనిచేసేవాడిని. మా కొలీగ్ ఓ రోజు ఏదో వెళ్ళాడు, లీవ్ తీసుకున్నాడు. ఆ మరునాడు వచ్చాడు. మా సీనియర్, ఆయనకి అప్పటికి 50 ఏళ్ళు ఉంటాయేమో, నాకేమో 28, 29 ఏళ్లలో ఉన్నాను నేను. మా కొలీగ్ కూడా సేమ్ అదే ఏజ్. అతను వచ్చి, సార్ నిన్న నేను ఊరెళ్ళాను సార్, మా అత్తగారి మీద మా మామగారి మీద నేను ఏదో కేసులు పెట్టాను సార్, వాళ్ళని ఎర్రగా తీసాను సార్, అసలు మామూలుగా లేదు సార్ అని చెప్పాడు. నేను కూడా విన్నాను. నాకు అదే విషయం తెలియదు కాబట్టి, వాళ్ళిద్దరికీ ఆల్రెడీ విషయం తెలుస్తుంది కాబట్టి, మా సీనియర్ అన్న మాట ఏంటంటే నవ్వి, అదేమీ గొప్ప విషయం కాదు అన్నాడంతే. నాకేం అర్థం కాలేదు. కానీ తర్వాత 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి చూసుకుంటుంటే, మనము ఒకప్పుడు చేసిన ఒక పని అంటే తర్వాత 20 ఏళ్ళకి 15 ఏళ్ళకి అతను చెప్పాడు, కలిసినప్పుడు చెప్పాను, ఏంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగానే ఉన్నారా అంటే, మా అత్తగారు మా మామగారు అందరం కలిసే ఉంటున్నాం సార్. మరి అదే అప్పుడు కేసులు అయితే పెట్టినారు కదా, భలేవారు సార్, అప్పుడు ఎంత తప్పు చేశానే వాళ్ళు ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. మా ఆవిడకి డెలివరీ టైంలో చాలా ఇష్యూస్ అయినాయి, అప్పుడు ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇంకా మా అత్తగారికి ఫోన్ చేశాను, వాళ్ళు పరిగెత్తుకొచ్చారు సార్, వాళ్ళు రాకపోతే అని. అంటే మరి ఆ రోజున కేసులు పెట్టావు కదా, మరి ఈ రోజున ఆవిడే కదా నేను కాపాడింది. మెచ్యూరిటీ, అర్థం చేసుకునే గుణం, చిన్న చిన్న తప్పిదాలను ఎలా తప్పించుకోవచ్చు, ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకుంటూ ఉండే గుణం, నా యొక్క సమస్యని నా వైపు నుంచి కాకుండా నీ వైపు నుంచి ఆలోచించడమే మెచ్యూరిటీ అంటే. నీ యొక్క షూస్లో నేను కాలు పెట్టి ఆలోచించడమే మెచ్యూరిటీ అంటే అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది. నాకు చెప్పులు లేవని బాధపడ్డాను, కన్నీరు కార్చాను, ఎంతవరకు అంటే కాళ్ళే లేని వారిని చూసేంతవరకు అంటాడు ఒక ఆయన. సో అది మెచ్యూరిటీ అంటే. నాకు లేవని బాధపడడం కాదు, ఉన్న వాటిని ఆలోచించడం మెచ్యూరిటీ అంటే. ఏదో విన్స్టన్ చర్చిల్ అని ఆయన ఇలా బయటకు వచ్చాడట ఆఫీస్ నుంచి, ఒక అమ్మాయి బయటకు వచ్చిందట ఇలా ఆఫీస్ నుంచి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నేను ఇంటికి భోజనానికి వెళుతున్నాను అన్నాడట ఈయన. ఆమె అందట, నేను వెళ్తున్నాను ఇంటికి, అసలు అన్నం ఉందో లేదో చూడడానికి అందట. సో కాబట్టి మెచ్యూరిటీ అంటే నీ వైపు నుంచి ఆలోచించగలగడం. అది ఇందాక నువ్వు చెప్పినట్టుగానే పరిస్థితులు తీసుకొస్తాయా, పుస్తకాలు తీసుకొస్తాయా, పెద్దవాళ్ళు చెబుతారా, సమస్యలు చెబుతాయా అంటే నేనైతే ఏమంటే అన్నీ చెప్తాయి, అన్నీ చెబుతాయి. కానీ మళ్ళీ చెప్తాను, నీ అవసరాలు నిన్ను మెచ్యూరిటీ వైపు నడిపిస్తాయి, నీ కష్టాలు నిన్ను మెచ్యూరిటీ వైపు నడిపిస్తాయి, నీ సుఖాలు నిన్ను మెచ్యూరిటీ వైపు నడిపిస్తాయి, నీ ఫ్రెండ్స్ నిన్ను మెచ్యూరిటీ వైపు నడిపిస్తారు, నీ గురువులు నిన్ను మెచ్యూరిటీ వైపు నడిపిస్తారు, నీ యొక్క పుస్తకాల జ్ఞానం నిన్ను మెచ్యూరిటీ వైపు నడిపిస్తుంది, నీ ధర్మం, నీ మతం, నీ కులం, నీ ప్రాంతం, ఎవ్రీథింగ్, నీ స్కూలు, నీ కాలేజ్, నీ టీచర్లు, ఎవ్రీవన్ నిన్ను మెచ్యూరిటీ వైపు నడిపిస్తారు. కానీ నువ్వు మెచ్యూరిటీ వైపు వెళ్ళే గుణం నీకు లేకపోతే వీళ్ళందరూ ఏమీ చేయలేరు. సో అందుకని ఇప్పుడు ఈ మాటలు మనకన్నా ముందు, అంటే నేను మీతోటి మాట్లాడడానికన్నా ముందు ఈ మైక్ వింటోంది, మీతో పాటు ఈ కుర్చీ వింటోంది, మీతో పాటు మనతో పాటు గోడ వింటోంది. అది విని మనము విని అది మనము మారకపోతే ఎన్ని ఉన్నా మెచ్యూరిటీ రాదు. ఒకవేళ నీకు నేర్చుకునే గుణం ఉంటే ఎవ్వరూ చెప్పకపోయినా నీకు ఆటోమేటిక్గా మెచ్యూరిటీ గుణంలోకి వెళ్ళడం మొదలు పెడతావు. అందుకని ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని, పరిస్థితుల్ని అర్థం చేసుకొని, జీవిత పరమార్థానంతటిని అర్థం చేసుకుంటే
మనకి మెచ్యూరిటీ, పరిపక్వత, ఆలోచన పరిణితి ఉన్నట్లు లెక్క. ఖచ్చితంగా దీనికి వయసుతో కూడా సంబంధం ఉండదు అని చెప్పి అంటే మీ మాటల్లో అర్థమైంది. బయట కూడా మనం వింటూ ఉంటాం, అంటే అంటూ ఉంటారు, ఆయనకు 60 ఏళ్ళు వచ్చినా అసలు మెచ్యూరిటీ రాలేదురా, ఇంకా ఏం మాట్లాడతారో తెలియదు. అదే విషయం మీద ఓ 30 ఏళ్ళ అబ్బాయి ఆయన కంటే పరిపక్వతగా మాట్లాడడం కూడా మనం వింటూ ఉంటాం. యాక్చువల్గా వయసుతో పాటు మెచ్యూరిటీ అనే పదం ఎందుకు వస్తుందంటే, మనం వయసు పెరిగే కొద్దే కదా అనుభవాలు పెంచుకుంటాం, వయసు పెరిగే కొద్దే కదా పరిచయాలు పెరుగుతాయి, వయసు పెరుగుతున్న కొద్దే కదా సమస్యలు చూస్తాం, వయసు పెరుగుతున్న కొద్దే కదా మనం అనేకమైన జీవితపు నూతన ఆవిష్కరణలు చూస్తాం. We are enjoying, experiencing all the new dimensions of the life. అందుకు వయసు పెరుగుతున్న కొద్దీ నీ జీవితంలోకి కొత్త కొత్త సమస్యలు వచ్చి, కొత్త కొత్త పాఠాలు నేర్పి, కొత్త కొత్త వ్యక్తులు వచ్చి, కొత్త కొత్త గుణపాఠాలు నేర్పి బయటికి వెళ్తారు. కాబట్టి నీకు మెచ్యూరిటీ రావాలి. కొంతమంది అంత వచ్చినా కూడా మెచ్యూరిటీ ఉండదు. అందుకనే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మాట వెండి అయితే మౌనం బంగారము అన్నారు. మాట్లాడడం కన్నా గొప్పదట మాట్లాడకుండా ఉండగలగడం. సో అదే మెచ్యూరిటీ అంటే.